మీరు సినీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుకుంటారా, ఏం మాట్లాడతారా అనేది పక్కన పెడితే జరగని హామీలు మళ్ళీ ఇవ్వద్దు మీరు. ఆల్రెడీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు మిమ్మల్ని చూసి చూసి. 20 నెలలుగా జరిగిన పరిస్థితులన్నీ చూసిన తర్వాత మళ్ళీ ప్రజలకి మళ్ళీ అదే హామీని తిప్పి అదే దోశని తిప్పి మళ్ళీ వేస్తామంటే కష్టం అది. ముందు వాటి సంగతి చూడండి. ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని, ఉన్న గవర్నమెంట్ స్కూల్ని చక్కదిద్దుకోవడం నేర్చుకోండి ఫస్ట్. మళ్ళీ విద్యాశాఖ మీ దగ్గర ఉంది. అవి చేయలేనాడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు హామీలు ఇస్తా ఉన్నాడు. అవి చేయలేనాడు ఇప్పుడు మరి కొత్తగా హామీలు ఇస్తా ఉన్నాడు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా సినీ జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం చేస్తా. ఆరోగ్యశ్రీకి మనం కట్టాల్సింది 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ కట్టాల్సింది 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. మన హాస్పిటల్ అన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ బ్యాన్ చేశారు. ఈ మాట మర్చిపోయినట్టున్నారు. లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రితో ఒకసారి అవన్నీ కూడా చూడండి ఒకసారి. ఆరోగ్యశ్రీకి ఎన్ని బకాయిలు మనం కట్టాల్సిన పెండింగ్లు ఉన్నాయనేది. ఇప్పుడు సామాన్యుడికి వైద్యం అందే పరిస్థితుల్లో లేనప్పుడు మళ్ళీ కొత్తగా హామీలేందే. మళ్ళీ అవే దొంగ హామీలు, మళ్ళీ అవే దొంగ హామీలు, అదే రిపీట్. ఇక్కడ సినీ కార్మికులకి ఇచ్చాడా ఇంకొకటికి ఇచ్చాడని పక్కన పెడితే అవే రిపీటెడ్ టేప్ రికార్డ్ ప్లే చేసినట్టే ప్లే చేస్తున్నారు. అదే రేడియో మళ్ళీ ప్లే చేసి వినిపిస్తూ ఉన్నారు ప్రజలకు, అంతే, అంతకుమించి ఏం లేదు. అసలు మనం సభ పెట్టాల్సింది, ముఖ్యమంత్రి ఎక్స్పెక్ట్ చేసింది ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి ఏమైనా సభ పెడతాడేమో, జూబ్లీహిల్స్లో ఏమైనా జరుగుతున్న విషయాల మీద ఏమైనా సభ పెడతాడేమో. అసలు ఫస్ట్ సభ ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఉండే జూబ్లీహిల్స్ ప్రజలకి. ముఖ్యమంత్రి స్థాయిలో అంత అవసరం లేదు. సినీ కార్మికులు సన్మానం చేసి అంత గొప్పగా మనం ఏం చేయలేదు. ముందు ప్రజలకి చేస్తే ప్రజలు సన్మానం చేయాలి మనకి. సినీ కార్మికులు ఒక రంగానికి సంబంధించిన వాళ్ళు మనకు సన్మానం చేస్తే అది గొప్ప విషయం కాదు. అది ప్రజలు ముందు సన్మానం చేయాలి. ముఖ్యమంత్రికి ప్రజలు సన్మానం చేయాలి ఫస్ట్. ప్రజా సమస్యలు రోజు రోజు పెరిగిపోతున్న సమయంలో మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ సినీ కార్మికులు ఎందుకు గుర్తొచ్చింది మనకి? టికెట్ ప్రైజ్లో 20% సినీ కార్మికులకి ఇస్తే పెంచుతామంటున్నారు. ఇప్పుడు మరి టికెట్ ప్రైజ్ పెంచితే మరి ఎవడి మీద భారం పడుతుంది? అది టికెట్ 600 రూపాయలు టికెట్ పెడితే ఎవడు కట్టాలి? ఆ డబ్బు ఎవరు కట్టాలి? గవర్నమెంట్ అధికారులు కడతారా, లేదా మీ మంత్రులు కడతారా, లేదా మీరు కడతారా టికెట్ డబ్బులు? ఒక సామాన్యుడు టికెట్ కొనుక్కోవాలి, సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధర ఉండాలి. మీరు ఇష్టాచారం టికెట్ రేట్లు పెంచేసి మళ్ళీ అదే సామాన్యుడి మీద భారం వేసి అందులో 20% సినీ కార్మికులకు ఇస్తారు. ఇదే కదా మనం చెప్పేది. ఇప్పుడు టికెట్ ధర పెంచితే సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 500 టికెట్ పెట్టుకుని ఎవడు వెళ్ళే పరిస్థితి లేదు. అదే మల్టీప్లెక్స్కి వెళ్తే ఆడు 700 చెప్పొచ్చు, 1000 రూపాయలు చెప్పొచ్చు. వీటికి అవకాశం మనమే ఇచ్చి మళ్ళీ అందులో 20% మళ్ళీ సినీ కార్మికులకి అందజేస్తామంటున్నారు. ఇప్పుడు సామాన్యుడు నష్టపోతాడు కదా. ఆ టికెట్ కొనేది సామాన్యుడు, ప్రజలు. కేవలం ముఖ్యమంత్రి టికెట్లు కొండ, అక్కడ మంత్రులు టికెట్లు కొనరు. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు టికెట్లు కొనుక్కొని సినిమాకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళ మీదే మీరు భారం వేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టి మహిళలకు ఉచితం అంటున్నారు. పురుషులకేమో ఇష్టాచారం టికెట్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక పండగ వస్తే ఇక వాళ్ళ ఇష్టం. ఇక 500 పెట్టాలి, 200 పెట్టే టికెట్కి 500 పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అక్కడ ఆల్రెడీ మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు ప్రజల్ని. మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి చేయండి. ఇప్పుడున్న టికెట్ ధర నుంచి వాళ్ళకి ఏమైనా 10% 20% మీరు కేటాయించండి, ఎవరు వద్దనరు. మళ్ళీ టికెట్ ధరలు పెంచి మళ్ళీ సామాన్యుడు ఇబ్బంది పడి, ప్రజలందరూ ఇబ్బంది పడి, వాడు చెమటోర్చి ఇక్కడ కడుతున్న డబ్బుని మళ్ళీ మీరు
కార్మికులకు అందజేస్తే అంటే మరి కార్మికులు కూడా రేపు టికెట్ కొనాలి కదా. అసలు ఏం ఆలోచనతో మీరు మాట్లాడుతున్నారని నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఒక సీఎంగా మీ హోదాను మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. మీ హోదాను మర్చిపోయి, మీ లిమిట్స్ని మర్చిపోయి ఏం హామీలు ఇస్తున్నారు, ఎవరికి హామీలు ఇవ్వాలి, ఏ హామీలు ఇవ్వాలి అనేది కూడా క్లారిటీ లేకుండా రాసేటోడు ఎవడో కానీ మీకు ఇచ్చే స్పీచ్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ వాడిని మార్చి పడేసేయండి. సరైన గైడ్ లేదు మీకు. సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి 10 కోట్లు ఇస్తామని తెలిపారు. ఆ ఫండ్ నుంచే కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు. సినిమాలకు టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి కూడా 20% కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాలని, అలా చేస్తేనే టికెట్ ధరలు పెంచుతామని ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. మీరు పెంచుకుంటా పోండి, ప్రజలు కదా పాపం. నెక్స్ట్ పోయేది ఎవడు పోతాడు? నెక్స్ట్ ప్రజలు పోతారు. మీ హామీలు మీరు ఇచ్చుకుంటా పోండి, మీరు తెచ్చే అప్పులు మీరు తెచ్చుకుంటా పోండి. గత ప్రభుత్వం తెచ్చిండ్రా బాబు, అది అందులో నాశనం అయ్యామో అనే కదా ప్రజలు మళ్ళీ మీకు పట్టం కట్టింది. ఆ ప్రభుత్వం వల్ల నష్టపోయామనే ప్రజలు మీ ప్రభుత్వానికి పట్టం కడితే మీరు వచ్చి అదే చేస్తున్నారు. ఏం లేదు. సీఎం రేవంత్కు విధిశేఖర భారతీ స్వామి ఆశీస్సులు అంట. వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి అంట. అబ్బా, ఇదొకటే. సీఎం చాలా గాలిగా ఉన్నాడు. అబ్బా, చాలా గాలిగా ఉన్నాడు. ఆయన అవసరం లేని చోటకు కూడా వచ్చి అంత ఖాళీగా ఉన్నాడు ఆయన. ముఖ్యమంత్రి ఎట్లా అంటే, ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేని చోటకు కూడా వచ్చి అంత ఖాళీగా ముఖ్యమంత్రి రోజు ఉన్నాడు. అసలు ముఖ్యమంత్రి స్థాయి దాటి ఏదో మంత్రుల స్థాయికో లేదా ఎమ్మెల్యే తిరిగినట్టు తిరిగితే ముఖ్యమంత్రి వాల్యూ ఎక్కడా ఉండదు. ప్రతి సభలో మనమే కనపడాలనుకోవడం కాదు, మన విజన్ కనపడాలి. మన విజన్, ముఖ్యమంత్రికి ఒక విజన్ కనపడితే చాలు. ముఖ్యమంత్రి కనపడాల్సిన పనే లేదు. ఆ విజన్ కనపడినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళినా ఒకటే, మంత్రి వెళ్ళినా ఒకటే, వార్డ్ మెంబర్ వెళ్ళినా ఓటేస్తారు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి విజన్ కనపడితే ప్రజలకి, వార్డు మెంబర్ వెళ్ళినా ఓటు పడుతుంది. ముఖ్యమంత్రికి విజన్ లేనప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం జీవో ఇస్తుందని స్పష్టం చేశారు. దీంతో పాటు సినీ కార్మికుల పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల నిర్మిస్తామన్నారు. ఇందుకోసం 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. భారత ఫ్యూచర్ సిటీలోనూ సినీ పరిశ్రమకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసి అని పిలిచేవారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ పరిశ్రమను హైదరాబాద్ తరలించడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటుల సహకారంతోనే పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడిందన్నారు. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తక్కువ ధరకే భూములు ఇచ్చారని, చిత్రపురి కాలనీ అభివృద్ధిలో నాటి నాయకుల కృషిని మర్చిపోకూడదని అన్నారు. నటుడు ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం తన 10 ఎకరాల సొంత భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగు సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఆస్కార్ స్థాయికి ఎదుగుతుందంటే దాని వెనుక నటులు, డైరెక్టర్లే కాకుండా సినీ కార్మికుల కష్టం, శ్రమ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ కార్మికుల శ్రమ తనకు తెలుసని, అధికారంతో తన కళ్ళు మూసుకుపోలేదని చెప్పారు. కృష్ణానగర్లో నిర్మించే స్కూల్లో సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుంచి 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వారికి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సినీ కార్మికులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
హాలీవుడ్ సినిమా షూటింగులు హైదరాబాద్లో జరగాలని, హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేదే తన ఆలోచన అని తెలిపారు. 10 ఏళ్ళు ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తున్నామని గుర్తు చేశారు. సినీ పరిశ్రమను చిన్న చూపు చూస్తే ప్రసక్తే లేదని, ఐటీ ఫార్ములాకే సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీ, ఫిలిం నగర్, కృష్ణానగర్ లాగే కొత్తగా నిర్మించుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ రంగానికి పాత్ర ఉంటుందన్నారంట. ఇక్కడ విషయం ఏంటంటే, సినీ పరిశ్రమకి మనం కొత్తగా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిన అవసరమే లేదు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకో చెప్తా. కోట్లు దండుకుంటా ఉన్నారు ఒక సినిమా నుంచి. దేశాలు దాటి 1000 కోట్లు దండుకుంటున్నారు ఈరోజు సినిమాలు. ఈరోజు సినిమాలు ఏవైతే మీరు మాట్లాడుతున్న సినిమా రంగం ఉందో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరు తింటున్నంటే సినీ కార్మికులకు రాకుండా ఆ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంపాదించుకుని పోతున్నారు. హీరోలు 100 కోట్లు హీరోలు తీసుకుంటారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే అక్కడి నుంచి కట్ చేయండి. ప్రభుత్వం నుంచి మనం కొత్తగా ఇవ్వాల్సింది ఏం లేదు సినీ కార్మికులకి. ఆల్రెడీ సినీ వ్యవస్థ డెవలప్ అయ్యే ఉంది. సినిమా రంగం బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, 1000 కోట్లు దండుకుంటున్నారు ప్రజాధనం. మనం ఇంకా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం దండుకోమని. టికెట్ రేట్లు పెంచి, పెద్ద హీరోలు సినిమాలు వస్తేనేమో 1000కు 1000 టికెట్ రేట్లు పెట్టి సామాన్యుడికి అందకుండా వాళ్ళు ఇష్టాశరం దండుకుంటున్నారు. 1000 కోట్లు దండుకుంటున్నారు ఒక సినిమా మీద. ఆ 1000 కోట్లలో 1/4 వంతు సినిమా కార్మికులకు మీరు ఇవ్వగలిగితే సరిపోతుంది. ఈ డిమాండ్ పెట్టండి మీరు. ఫస్ట్ మీరు ప్రభుత్వం తరపు నుంచి పెట్టాల్సిన డిమాండ్, సినిమా కార్మికులకి సినిమా రంగంలో వస్తున్న బడ్జెట్ బట్టి 1% మీరు అందేటట్టు చేయగలిగితే సరిపోతుంది. సినీ పరిశ్రమకి ప్రభుత్వం తరపు నుంచి కొత్తగా చేయాల్సిందేం లేదు. మనం కొత్తగా వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కట్టాల్సిన పనే లేదు. ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని మనం అభివృద్ధి చేస్తే అదే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చదువుకుంటారు. మనకి సెపరేట్గా మరి సినిమా కార్మికులు కానీ డివైడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది మర్చిపోయి కేవలం ఇదేదో ప్రభుత్వం నుంచి సినిమా రంగానికి మనం కొత్తగా ఇవ్వాల్సింది లేదు, హాలీవుడ్ని తెలంగాణకి తీసుకురావాల్సిన అవసరమే లేదు. మనకున్న విషయాలు, మనకున్న నిబంధనలు, మనకున్న షూటింగ్ స్టూడియోలు చాలు. ఆల్రెడీ మీరు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా అక్రమాలే ఉన్నాయి లోపల. ఇప్పటికీ ఎవడో కూడా ఆ స్టూడెంట్ అది చేయడు. లోపల ఊళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ పెద్ద ఊళ్ళు లోపల కబ్జా చేసి ఉన్నాయి. ఊళ్ళకు కబ్జా అయినాయి లోపల. వాళ్ళకి దారి లేదు ఈ రోజుకి కూడా. ఆ లోపల ఊళ్ళకి వెళ్ళాలంటే రామోజీ ఫిలిం సిటీ గేట్ ఓపెన్ చేస్తేనే వాళ్ళ ఊరికి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు. వాటి గురించి మాట్లాడండి మీరు ప్రభుత్వం తరపు నుంచి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ. అది పోయి వాళ్ళు ఇష్టాచారం దోచుకుంటుంటే మళ్ళీ వాళ్ళకే మీరు హామీలు ఇస్తే ప్రజల పరిస్థితి ఏంది? తెలంగాణలో మీకు ఓటేసిన ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ దిల్ రాజుకి ఏమైనా తక్కువ ఉందా? ఇప్పుడు మనం ఇప్పుడు ఆయనకి చైర్పర్సన్ ఇచ్చాం సినిమా రంగానికి సంబంధించి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం ఆయనకి ఏమైనా తక్కువ ఉందా? మీరు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారు టికెట్ ధరలు పెంచుకోమని. ఇప్పటికి ఇచ్చింది చాలు వాళ్ళకి. ఏదైనా ఉంటే ఇతను ఇమ్మనండి. సినీ కార్మికులకి ఇతను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా, ఇప్పుడు అతని సొంత డబ్బు ఇప్పటిదాకా ఏదైతే టికెట్ ధరకి మీరు కేటాయిస్తూ ఉన్నారో అతనికి, అందులో 10% ఇమ్మనండి. 20% వద్దు, 10% ఇమ్మనండి అతన్ని పర్సనల్గా.